పౌలు ఎందుకు గొప్పవాడయ్యాడో తెలుసా? ఎందుకు గొప్ప సేవ చేశాడో తెలుసా? 12 మంది శిష్యుల కంటే శ్రేష్టమైన పరిచర్య చేసిన వాడిగా పౌలు ఎందుకు నిలిచాడో తెలుసా? తన జీవితంలో తాను చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? మన ప్రార్థన ఏమిటి? ప్రభువా, ఎప్పుడు చేస్తావు నా పెళ్ళి? ఇది మన ప్రార్థన. ఎప్పుడు ఇస్తావు ఉద్యోగం? ఇది మన ప్రార్థన. ఎప్పుడు నన్ను స్వస్థపరుస్తావు? ఎప్పుడు నన్ను బాగు చేస్తావు? ఎప్పుడు నా కుటుంబాన్ని కడతావు? ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చూసినా మనం దేవుణ్ణే అడుగుతాం. అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. దేవుణ్ణే అడుగుతాం మనం. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైనా అడిగావా, ప్రభు నన్నేం చేయమంటావు? అడిగావండి ఎప్పుడైనా? నన్నేం చేయమంటావు ప్రభువా? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఈ ఆరోగ్యంతో ఈ శక్తితో నన్నేం చేయమంటావు చెప్పు. మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, ఇచ్చిన ఈ ఉద్యోగంతో నన్నేం చేయమంటావు చెప్పు. మంచి ఇల్లు ఇచ్చావు, నన్నేం చేయమంటావు చెప్పు. మంచి వాహనం ఇచ్చావు, నన్నేం చేయమంటావు. నాకు ప్రమోషన్ ఇచ్చావు, నన్నేం చేయమంటావు. చక్కని బిడ్డలను ఇచ్చావు ప్రభువా, ఆ బిడ్డలను ఏం చేయమంటావు. ఏ రోజైనా మనం ప్రార్థన చేశామా? ప్రభువా, నన్నేం చేయమంటావు చెప్పు, చేస్తాను. ఎంతసేపు ప్రభువునే అడుగుతాం. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. అందుకే మన బ్రతుకులు ఇలా ఏడుస్తున్నాయి. పౌలు, నన్నేం చేయమంటావు? అప్పుడు దేవుడు చెప్పాడు, అన్యజనులకు నిన్ను నేను వెలుగుగా ఏర్పరచుకున్నాను. రా, నా సేవ చేద్దు కానీ, నా ప్రేమను ప్రకటింతు కానీ. తను దేవుని దగ్గరకు వచ్చింది దేవుడు ఏదో చేస్తాడని కాదు. జాగ్రత్తగా వినండి. తను దేవుణ్ణి విశ్వసించింది దేవుడు ఏదో చేస్తాడని కాదు. తను దేవుణ్ణి విశ్వసించింది దేవుని కొరకు ఏదో చేయాలి, అది ఆశ. ఈరోజు మనం దేవుడు ఏదో చేస్తాడని వచ్చారా, లేకపోతే దేవుని కోసం ఏదో చేయాలని వచ్చారా? అడుగుతున్నాను. దేనికోసం వచ్చాం మనం? దేవుని కోసం ఏదో చేయాలి అనే తాపత్రయము పౌల్లో ఉంది కాబట్టి ఆ చేసే ప్రక్రియలో ఎన్ని ఆపదలు వచ్చినా అతన్ని ఆపలేకపోయినాయి. ఎన్ని దెబ్బలు తిన్నా అతను చేస్తున్న సువార్త సేవను ఆపలేకపోయినాయి. చెప్తున్నాడు కదా, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నాను, 3 సార్లు వాడ పగిలిపోయింది. మనం చదువుతున్నాం చూసారా, 27వ అధ్యాయము, అది 4వసారి. భయంకరంగా నన్ను కొట్టారు, భయంకరంగా నన్ను బాధపడేశారు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? చూద్దాం రండి. 3 బెత్తములతో కొట్టారు, 25. ఒకసారి రాళ్లతో చావగొట్టారు, 3 ఓడ పగిలి శ్రమల పాలై తిని ఒక రాత్రింబగళ్ళు సముద్రంలోనే గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణములో, నదుల వలనైన ఆపదలలో, దొంగల వలనైన ఆపదలలో, నా స్వజనుల వలనైన ఆపదలలో, అన్యజనుల వలనైన ఆపదలలో, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసిన లిస్టు చాలా. అర్థమైందా? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ఉద్యోగం పోయింది కాబట్టి ఈరోజు నేను ఆకలితో అల్లాడిపోతున్నాను. నీకంటే ముందుగా పౌలు ఆకలి గుండా వెళ్ళాడు. పౌలు కంటే ముందుగా నా ప్రభు యేసుక్రీస్తు కూడా ఆకలి గుండా వెళ్ళాడు నీకోసం. బైబిల్లో ఒక చోటు ఉంటుంది, ఆయన ఆకలి కొని ఉంది. సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన దాహము కొని దాహంతో అల్లాడిపోయాడు, ఆకలితో అల్లాడిపోయాడు. ఒకరోజు యోహాను శిష్యులు వచ్చి, యేసయ్యా నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నీతో పాటు మేము ఉంటాం. ఆకాశ పక్షులకు గూడ్లు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలదాచుకోవడానికి ఈ భూమి మీద చోటు కూడా లేదు. యేసుక్రీస్తు కనీసం పడుకుందామన్నా తనకంటూ ఒక చిన్న గది కూడా ఈ భూమి మీద లేదు. ఈ సహోదరులు, ప్రపంచాన్నే పరిపాలించే మహా గొప్ప చక్రవర్తి ఈ భూమి మీదకు నీ కోసం నా కోసం వచ్చినప్పుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసునిగా
తనను తాను మార్చుకున్నాడు. కారణం తెలుసా? నిన్ను ధనవంతుణ్ణి చేయాలని, నిన్ను తన వారసునిగా మలుచుకోవాలని, పరలోకానికి చేర్చాలని. ఆ ప్రభువుని నమ్ముకున్న పుణ్యానికి నీ జీవితంలో ఏదైనా కష్టం గుండా వెళుతున్నట్లయితే, ఏదైనా బాధ గుండా వెళుతున్నట్లయితే ధన్యతగా భావించు. సహోదరి సహోదరులు, క్రైస్తవులకు సమస్యలు వస్తాయా? చెప్పండి, వస్తాయా? రావు? వస్తాయి. క్రైస్తవులు కాని వారికి సమస్యలు వస్తాయా? వస్తాయి. మరి క్రైస్తవులకు సమస్యలు వచ్చి క్రైస్తవులు కాని వారికి సమస్యలు వస్తే మరి క్రైస్తవులమైన మనకు ప్రత్యేకత ఏమిటి? మన సమస్యలను అర్థం చేసుకొని మనల్ని ఆదుకోగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మినవాడు సమస్యలకు భయపడ్డు. ఎందుకంటే సమస్యలను పరిష్కరించే దేవుడు తోడుగా ఉన్నాడు అని నమ్మిన వారు ఉంటే ఒకసారి లేచి నిలబడతారా? కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా కృంగిపోకుండా, కృషించిపోకుండా, నిన్ను విడిచిపోకుండా, నాయనా నీ చేయి పట్టుకొని ముందుకు సాగే ఆత్మీయత దయచేయి నాయన. నిరుత్సాహాన్ని తొలగించండి, నిరాశను తొలగించండి, నిర్జీవాన్ని తొలగించండి. మమ్మల్ని ఉజ్జీవింపచేయి నాయనా. నా ఆత్మను ఉజ్జీవింపచేయి, నా హృదయాన్ని పరిశుద్ధపరచు, నాలో ఉన్న ప్రతి లోకాన్ని తొలగించు నాయన. 10 మందికి నాయన ఆశీర్వాదకరంగా మా జీవితాలను మలుచు నాయన. మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.